మామూలుగా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అని సామెత వాడుతుంటాం. కానీ ఇక్కడ పులి వాత పెట్టుకుంటుంది. ఇంతకీ పులి ఎవరిని చూసి వాత పెట్టుకుంటుందో తెలుసా? బాహుబలిని చూసి. ఇంతకీ మ్యాటర్ ఏంటో చూద్దాం పదండి. గతంలో తెలుగు సినిమా అంటే వేరే భాషల వాళ్లకు పట్టేది కాదు. మన హవా రెండు తెలుగు రాష్ట్రాల్లో పొరుగున ఉన్న కర్ణాటకలో మినహా ఎక్కడా కనిపించేది కాదు. కానీ బాహుబలి హద్దులన్నీ చెరిపేసింది. తమిళంలో, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదలైంది. ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్లో చేయడం, సినిమా కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవడంతో అనూహ్యమైన వసూళ్లు సాధించింది. ఇప్పుడు పులి నిర్మాత కూడా బాహుబలి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. వేరే భాషల్లో కూడా భారీ స్థాయిలో తమ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 3500 థియేటర్లో విడుదలవుతుండటం విశేషం. రోబో, ఐ, లింగా వంటి సినిమాలు కూడా ఈ స్థాయిలో విడుదల కాలేదు. తమిళం వరకు ఇదే రికార్డు. బాహుబలికి తమిళ సినిమా ఏమీ తక్కువ కాదని చాటడానికే ఈ భారీ విడుదలన్నమాట. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తమిళనాట ఈ సినిమా విడుదలవుతోంది 700 థియేటర్లలోనే. అయితే తెలుగులో మాత్రం 1000 థియేటర్ల దాకా రిలీజ్ చేస్తుండటం విశేషం. హిందీలో 1500 థియేటర్లలో విడుదల చేస్తున్నారంట. అయితే బాహుబలి విడుదలకు ముందే జనాల్లో విపరీతంగా ఆకర్షించింది. సినిమా కూడా అన్ని భాషల ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది కాబట్టి భారీ వసూళ్లు దక్కాయి. కానీ పులికి ఆ స్థాయిలో హైప్ లేదు. సినిమా ఎలా ఉంటుందన్నది చూడాలి. భారీగా విడుదల చేసినంత మాత్రాన సినిమా ఎరగదీసేస్తుండడం పొరపాటే. చూద్దాం బాక్సాఫీస్ దగ్గర పులి ఎలా హిట్ అవుతుందా లేక ఫట్ అవుతుందో.